పెద్ద చెప్పొచ్చింది. ప్రతి వాళ్ళకి నేనంత లోకుగా కనిపిస్తున్నానా? ఎవరికి ఇష్టం వచ్చిన సలహా వాళ్ళు ఇస్తున్నారు. మీరు నా స్వేచ్ఛని హరించాలని చూడడం కూడా సరికాదు. నా నిర్ణయాలకి మీరు విలువిస్తారనుకున్నాను, కాదని ఇప్పుడేగా తెలిసింది. ఏంటో లేఖ ఎంత ధైర్యం చెప్పినా నాకెందుకో భయం తగ్గడం లేదు. ధరణి వచ్చి నిలదీస్తే నేనేం చేయాలి, ఏం చెప్పాలి తెలియడం లేదు. అన్నయ్య వదిన ఇంకా రాలేదు. నాకు చాలా భయంగా ఉందమ్మా. నాకు కూడా భయంగానే ఉందే. లేకొదినా, ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఆఫ్టర్నూన్ నుంచి చేస్తూనే ఉన్నాను స్వాతి, ఇద్దరు లిఫ్ట్ చేయడం లేదు. నేనేం చేయను? ఎక్కడికి వెళ్ళిపోయా అన్నయ్య? నీ గురించి వదిన గురించి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? అవునాదిత్య, నిన్ను చూసేంత వరకు నాకు ఒంట్లో వణుకు తగ్గలేదు తెలుసా? అవును బావా, ఎవరన్నా ఉంటే మాట్లాడుకోవాలి గాని ఇలా ఆవేశంగా వెళ్ళిపోతే ఎలా? మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ధరణి ఎక్కడమ్మా? నీ వెనకే కారులో వెళ్ళిందన్నయ్య. ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. నా వెనకాల వచ్చిందా? అవునన్నయ్య. తను ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో ఉందేమో అనుకున్నాను. నా వెనకాల వచ్చిన సంగతి నాకు తెలీదు. ఇంతవరకు ఇంటికి రాకపోవడం ఏంటి? ఫోన్ ఏమన్నా చేశారా? నేను చేశాను బావా, లిఫ్ట్ చేయలేదు. స్విచ్ ఆఫ్ అంటుందేంటి? ఆదిత్య, నాకు చాలా కంగారుగా ఉంది బాబు. మేడం, ధరణి మేడం, ధరణి మేడం, వచ్చినట్టున్నాడు. మేడం. సార్, ధరణి మేడం ఎక్కడండి? ఏమైంది ఆకాష్? ఆకాష్, ఏంటి ఎందుకు అరుస్తున్నావు? ప్రాబ్లం అయిపోయింది, పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఏమైంది ఆకాష్? అది మేడం, పెద్ద నోట్ల ఇష్యూ వల్ల మన వైజాగ్ బ్రాంచ్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. రాజమండ్రి బ్రాంచ్లో మన కంపెనీ పేరు చెప్పి ఒకడు 40-60 పేరుతో బ్లాక్ని వైట్ చేస్తారని చెప్తున్నాడంట. బెంగళూరు బ్రాంచ్లో అయితే మనీ లేక పనులన్నీ ఆగిపోయాయంట మేడం. నాకేం చేయాలో తెలియడం లేదు మేడం. నా కాలు చేతులు ఆడడం లేదు. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసాను. పదండి మేడం, వెళ్దాం. అవునా, ఇంత జరిగిందా? పద వెళ్దాం. పదండి మేడం. ఆగు ధరణి, రేపు నీ సీమంతం ఉంది, మర్చిపోయావా? సీమంతం దేవుందిలేండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదేంటమ్మా ధరణి అలా అంటావు? రేపు మంచి రోజు. అత్తయ్య గారు, మంచి రోజులు వస్తూనే ఉంటాయి. అక్కడ మన కంపెనీకున్న మంచి పేరు పోతుంది. మన మీద బ్లాక్ మార్క్ పడకూడదు కదండి. బాబు, నువ్వైనా అమ్మాయికి చెప్పు. మన చుట్టాలందరూ కూడా చెప్పేశాను. ఇప్పుడు సీమంతం లేదంటే బాగోదు. అవును, డిసప్పాయింట్ చేయకు. ఆదిత్య గారు, మన సంతోషం కోసం మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టలేం కదండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. బావ చెప్తున్నాడు కదా ధరణి, ఈ ఒక్కసారికి బావ మాటకి విలువవు. అవకాశం దొరికింది కదా అని మాట వదలకు. నీకేం తెలీదు, నోరు మూసుకునుండు.
ఇప్పుడు నేనేమన్నానని నా మీద విరుచుకు పడుతున్నావు? నీ ఫంక్షన్ గురించే కదా బావ మాట వినమని చెప్తున్నాను. నాకేం వినాలో ఏం వినకూడదో అన్నీ తెలుసు. నువ్వేం మాట్లాడుకో. సర్లే, నాకెందుకొచ్చిందంట నీ ఏడుపేదో నువ్వే ఏడు. ఆదిత్య గారు, నేను వెళ్ళాలి. వెళుతున్నాను. పద ఆకాష్. ధరణి, ఏంటి ఆదిత్య గారు, మీరు కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకోరే. అక్కడ కోట్ల లాస్ వస్తుంది. ఐ డోంట్ కేర్. నాకు రేపు నీ సీమంతం జరగడమే ముఖ్యం. ఎన్ని కోట్ల లాస్ అయినా లెక్క చేయను. ఆదిత్య గారు, ప్లీజ్, ఈ సీమంతాలు ఇవి ఫార్మాలిటీస్ నాకు నచ్చవు. నాకు నచ్చని వాటిని జరిపించాలని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? వదిలేయండి. ఎందుకు నచ్చో నీకు? మన కల్చర్కి, మన ఆచారాలకి ఎప్పుడు విలువిస్తావు కదా. సీమంతం అనేది మన తరతరాల నుంచి వస్తున్న ఆచారమేగా. దాన్ని ఎందుకు ఇప్పుడు వద్దంటున్నావు? నువ్వు పాటించే విలువలు ఇప్పుడెందుకు పక్కన పడేస్తున్నావు? నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి ధరణి. నాకేం అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పే ఓపిక నాకు లేదు. టైం కూడా లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను వెళ్తున్నాను. నా మాట కాదని వెళ్తే ఇక్కడ జరిగేది వేరు. ఈ మాట నీ భర్తగా చెప్పట్లేదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిగా చెప్తున్నాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, అంతే. ఆదిత్య గారు, నో మోర్ డిస్కషన్స్. రేపు సీమంతం జరగాల్సిందే. ఇది ఫిక్స్. రండి అత్తయ్య, రండి. బాగున్నారా? బావునా బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నాను అత్తయ్య. ధరణి ఎక్కడ బాబు? పైన రూమ్లో రెడీ అవుతుంది అత్తయ్య, మీరు వెళ్ళండి. అలాగే బాబు. ఆకాష్, ఎంత బాగున్నావు అమ్మ ధరణి. నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటమ్మా ధరణి, ఏదో కోల్పోయినట్టు అలా ఉన్నావేంటి? సంతోషంగా ఉండు. సీమంతం పెట్టుకుని నువ్విలా ముభావంగా ఉంటే వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు? అత్త, ధరణి పొద్దున్నుంచి టిఫిన్ కూడా తినలేదు. అందుకే అలా డల్గా ఉందేమో. వెళ్ళేవైనా తీసుకురానా? వద్దు. ఏంటమ్మా, లేక తీసుకురావడం నీకు ఇష్టం లేదా? పోనీ నేను వెళ్ళి తీసుకురానా? వద్దు. ఏం తినకుండా ఉంటే ఎలాగమ్మా? ఫంక్షన్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఒట్టి కడుపుతో ఉండలేవమ్మా. అక్కర్లేదని చెప్తున్నానుగా, వదిలేయండి. సరే, నీ ఇష్టమమ్మా. వదిన గారు, రండి రండి. ఎలా ఉంది వదిన గారు మీ అమ్మాయి? బాగా అలంకరించావా? మీకు నేను వంక పెట్టగలనా? వదినా, మీ అమ్మాయి మాత్రం నా మాట వినడం లేదు. ఆ, ఏం చేసింది వదిన గారు? పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఏమైనా తెస్తానన్నా వద్దంటోంది. మన వంశానికి త్వరలో ఒక మంచి వారసుండి. నాకేమొద్దు.